మనం ఈరోజు ఏ దేవి వరమో నీవు మొదటి ఎపిసోడ్ చూద్దాం. ఈ సీరియల్ జియో హాట్‌స్టార్లోని ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ చూశాను. మొదటి ఎపిసోడ్ బాగుంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కాకపోతే సెంటిమెంటల్ గా ఉంది. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఆసుపత్రికి ఇంత పెద్ద కారు వచ్చిందేంటి? ఏమో తెలీదు. టౌన్ లో పెద్ద ఆసుపత్రులు ఉండగా ఈ ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారు? ఏమోరా. కొంచెం ఓర్చుకోమ్మా. సిస్టర్ ఇంజెక్షన్ ఇవ్వు. కొంచెం కొంచెం ఓర్చుకోమ్మా. దేనికోసం చూస్తున్నారు నాన్న? వాడొస్తాడనా లేక మనల్ని ఎవరైనా చూస్తారనా? వాడొస్తాడన్న నమ్మకమూ లేదు, ఎవరైనా చూస్తారన్న భయమూ లేదు. నా కూతురు పరిస్థితి జవాబు లేని ప్రశ్నలా మిగిలిపోయిందని బాధపడుతున్నాను. సార్ సార్, ఏంటమ్మా? బిడ్డ అడ్డం తిరిగింది సార్. రిస్క్ తీసుకుని డెలివరీ చేయాలి. తన భర్తతో సంతకం పెట్టించండి. చెప్పాల్సింది కదా నాన్న నర్స్ కి, తనకి భర్త లేడని, తనకు పెళ్లే కాలేదని, ఎవరినో ప్రేమించి మోసపోయిందని. కూతురు పెళ్లి కాకుండానే తల్లయిందని ఈ ప్రపంచంలో ఏ తండ్రి చెప్పుకోలేడు. చెప్పాల్సిన టైంలో దానికి గట్టిగా చెప్పుండుంటే ఈ రోజు ఇలా ఎవ్వరికీ తెలియకుండా మారుమూల ఆసుపత్రిలో దొంగచాటుగా డెలివరీ చేయించాల్సిన అవసరం వచ్చుండేదే కదా. గీతను అర్థం చేసుకో శంకర్. ఎంత నమ్మకం ఉంటే తన గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చాడా? కనీసం కాల్ అయినా చేశాడా? నో, నెవర్. ఎక్కడున్నాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. ఇది మాత్రం కడుపులో బిడ్డను పెట్టుకుని ఇక్కడ వరకు నాన్న. బిడ్డ పుట్టినట్టు గీతకు కూడా తెలీదు. నేనెత్తుకున్నది మీ మనవరాలని మురిసిపోకండి. వద్దనుకున్న దాన్ని వదిలించుకోవాలని చేతుల్లోకి తీసుకున్నాను. తల్లి బిడ్డని వేరు చేయకరా. పడకండి నాన్న. నేరం చెయ్యను, దూరం చేస్తాను. ఇది మన కుటుంబం పరువు కోసం చేయాల్సి వస్తుంది నాన్న. ఇంతమంది పిల్లలున్నారు, అన్నమేమో కొంచెమే ఉంటే వీళ్ళందరి ఆకలి ఎలా తీర్చాలి? ఈ ఆశ్రమం కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. మీరు అమ్మా, అన్నం సరిపోలేదు, మాకు ఇంకా ఆకలేస్తుంది. ఈ బిడ్డని కూడా సాకితే మిగతా వాళ్ళకి గడ్డు పరిస్థితి ఉండదు. ఒక్క నిమిషం. నేనెవరో నీకు తెలీదు, ఈ పిల్లెవరో నువ్వు తెలుసుకోకూడదు. అనాథగా పెరగాలి. ఏ దేవి వరమో మన దగ్గరకొచ్చిన లక్ష్మీదేవి. డాక్టర్, డాక్టర్, అన్నయ్య, నానా, నానా, నా బేబీ ఎక్కడ? నానా అడిగేది నిన్నే నానా. నా బేబీ ఎక్కడ? నానా మాట్లాడండి నానా. నానా ఎక్కడ? అయ్యో మేడం, మీరు కిందకి దిక్కూడదు. ఆగండి మేడం. మేడం మీరు దిక్కూడదు, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. నాన్నెందుకు సైలెంట్ గా ఉన్నారు? జరిగింది
చాలా రిస్క్ తీసుకొని డెలివరీ చేశాం. సారీ టు సే దిస్, మీ బిడ్డ డెలివరీలోనే చనిపోయింది. బాధపడకమ్మా. ప్రేమించిన వాడు వస్తాడని నువ్వంత ఖచ్చితంగా చెప్పినందుకు 9 నెలలు ఆ బరువు నిన్ను మోయనిచ్చాం. ఆయన వస్తాడన్నయ్యా, తప్పకుండా వస్తాడు. పాపమ్మా, నువ్వు వెనకేసుకొచ్చేవాడు ఇంతవరకు నీ ముందుకు రానేలేదు. నీ ముందుండాల్సిన సాక్ష్యం కూడా ఇప్పుడు లేదు. వాడు వస్తాడని నువ్వింకా నమ్ముతున్నావేమో, కానీ నిన్ను మోసం చేశాడని తెలుసుకున్న ఆ పసిపాప ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా, ఆకాశగంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా. ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా, ఆకాశగంగా. పాపకి మంచి పేరు పెట్టండి పంతులు గారు. ఈ పాప రాకతో ఈ ఆశ్రమానికే కళొచ్చిందమ్మా. అంజలి అని పేరు పెడదామమ్మా. అంజలి. అమ్మా గీత, ఈ పాటికి నీకు కాన్పై ఉంటుందని నిన్ను ప్రేమించిన వాడు లెక్కేసుకుంటే ఒక్కసారైనా నీ దగ్గరకు వచ్చి ఉండేవాడు కదా. రాలేదంటే ఇక రాడనే కదా. నీ జ్ఞాపకాలపైన గీత గీసే. జరిగిందేదో జరిగిపోయింది, గతం మర్చిపో. భవిష్యత్తుని స్వాగతించు. అన్నిటినీ వదిలేసి చిరునవ్వు నవ్వితే బావుంటావు. నువ్వు అనుకున్నట్టుగా ఉండాలి అంటే నాకు ఆ నవ్వు కూడా ఇక ఉండదమ్మా. కొత్త జీవితమే కాదు, కొత్త గీతాంజలిని చూస్తారు. అమ్మా ఎలా ఉంటావు? నాలాగే ఉంటావా? ఇదిగో పిల్లలు, మీ అమ్మా నాన్న ఎవరో వచ్చారట. జానకమ్మ పిలుస్తుంది, త్వరగా వచ్చేయండి. వేళ్లల్లో మా బిడ్డెవరమ్మా? బాయ్. పిల్లలు మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. మంచిదండి. అమ్మా అంజలి, ఏమైందమ్మా? మా అమ్మ నాన్న కూడా నా కోసం వస్తారా? ఈ పిల్లెవరో నువ్వు తెలుసుకోకూడదు. అనాథగా పెరగాలి. చెప్పమ్మా, వస్తారా? ఎప్పుడొస్తారు? మా అమ్మని చూడాలనుంది. అమ్మ అన్న ప్రశ్నకి 20 ఏళ్లుగా నాకే సమాధానం దొరకలేదు. ఇంకే పిల్లలకేం చెప్పాలి? అమ్మా ఎక్కడున్నావు? ఎప్పుడు కనిపిస్తావు? గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టైం లేదు, మీటింగ్ మిస్ అయితే డీల్ మిస్ అయిపోతుంది సార్. అంజలి కన్నా ఎక్కువనా?
సార్ మేడం కి బిజినెస్ కి సంబంధం ఏంటి సార్? నేను చెప్తుంది వ్యాపారం గురించి కాదు, గీత మీద నాకున్న అపారమైన ప్రేమ గురించి. ఒకటే మాట, ఒకటే బాణమని శ్రీరాముని కథలో చదువుకున్నాం, కానీ గీత విషయంలో అది చూస్తున్నాం. అథెంటిసిటీ, అథారిటీ, సిన్సియారిటీ, డిగ్నిటీ, వాట్ నాట్, అన్నిటిలోనూ గీత ఇస్ ద బెస్ట్ అనిపించుకుంది. మా పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదికో బ్రాంచ్ పెట్టి ఇండియాలోనే గీతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని టాప్ లో పెట్టింది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ నాకన్నా గీత ముందుండాలని నేను కోరుకుంటాను. ఇంతగా ప్రేమించే భర్త దొరకడం మేడం అదృష్టం సార్. నో, నాట్ ఎట్ ఆల్. గీతాంజలి నా భార్యగా రావడం ఆఫ్ కోర్స్ నేను చేసుకున్న పుణ్యం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి? ఏం అర్థం కావట్లేదే. ఏంటి కృష్ణజ, ఎనీ హెల్ప్? యా మామ్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నాను. వాట్స్ ద ప్రాబ్లం? ఎక్స్పాండ్ a+b+c² సింపుల్. a+b ని ఒక టర్మ్ లా, c ని ఒక టర్మ్ లా కన్సిడర్ చేసి బేసిక్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేయి. ఫైనలీ సాల్వ్ చేశా. థ్యాంక్ యూ మామ్. సార్ 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 నువ్వు సూపర్ మామ్. హేయ్, మీ అమ్మ ప్రేమని నువ్వు ఒక్కదానివే తీసుకోకే, నాకు కూడా కొంచెం ఇవ్వు. గీతు, ఈరోజు స్పెషల్ గా నీకోసం పొంగలి చేశాను. మీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? మీటింగా? హెల్ విత్ ద మీటింగ్. గీతు, నీకన్నా లైఫ్ లో నాకేది ఇంపార్టెంట్ కాదు. ఆ ఆ పట్టుకో. ఎలా ఉంది? చాలా బాగుంది. అవునంట. థ్యాంక్ యూ సో మచ్ గీతు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆగరా. మామ్. బయటకు వెళ్తున్నావా? ఎస్ మామ్. ఇదేంటి, కోమ్ చేసుకోలేదా? చేసుకున్నాను మామ్. ఫంకీ లుక్ ఇది బాలేదా? మొత్తం ట్రెండ్ ఇదే బయట. షారా. ఇప్పుడు బాగుంది. బయటికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా కాకుండా సంస్కారంగా వెళ్ళాలి. గాట్ ఇట్? ఓకే మామ్. డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? నైస్ కలర్ కదా? సి మ్యాచింగ్ బ్యాగ్ ఎలా ఉంది? యా, గుడ్. కలర్ బాగుంది, కానీ కరెక్ట్ గా లేదు. మామ్, అలా అంటావేంటి? ఇట్స్ 25,000. కాస్ట్యూమ్ కాస్ట్ కన్నా వాల్యూస్, మన వాల్యూస్ ఇంపార్టెంట్. ఏ డ్రెస్ అయినా ఈ గీత కనిపించకుండా డ్రెస్ వేసుకుని వెళ్ళు. మమ్మీ, ఈ డ్రెస్ బాలేదా? మా అమ్మ పెట్టే ఇన్స్ట్రక్షన్స్ ని భరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అమ్మా, టాబ్లెట్స్ అక్కడ పెట్టు, తర్వాత వేసుకుంటాను. ఎప్పుడు మా కోసమే కష్టపడ్డం కాదు, మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. తీసుకోండి. అమ్మా,
మన రాజారావు గారి దగ్గర విరాళం తీసుకున్నాను. పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి మన ట్రస్ట్ కి రావాల్సిన చెక్ తీసుకున్నాను. ఆ డొనేషన్ తో వచ్చిన డబ్బులతో కిరాణా సరుకులన్నీ తీసుకుని వచ్చాను. మన రమేష్ ఉన్నారు కదా, వాళ్ళ బంధువుల దగ్గర నుంచి మన పిల్లలందరికీ బట్టలు తీసుకుని వచ్చారు. అండ్ ఇంకా ఏంటమ్మా? నా తర్వాత ఈ ఆశ్రమాన్ని ఎవరు నడుపుతారా అని ఆలోచించే నాకు ఒక నమ్మకాన్ని కలిగించావు. దేనికమ్మా? రేపో మాపో నేను కళ్ళు మూసినా అందర్నీ నువ్వు కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలవు. అమ్మా, సరే, ఇంకోసారి అనంలే. ఎందుకలా మాట్లాడతావు? నీకేమైనా అయితే మేమంతా ఏమైపోతాం? ఇంకెప్పుడు అలా అనద్దు. సరే, అనంలే. అమ్మా, ఎవరు వీళ్ళు? మీ అమ్మ చెప్పదు గానీ నేను చెప్తాను. అందంగా ఉన్న నీలాంటి వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా చెప్పాలి. ఏయ్, సరిగ్గా మాట్లాడు. మీరు గనుక 4 రోజుల్లో ఈ అనాథాశ్రమాన్ని ఖాళీ చేయకపోతే మేము తలా ఓ చెయ్యి వేయాల్సి వస్తుంది. గోడల్ని కూల్చడానికి కాదు, ఈడొచ్చిన వాళ్ళని కొల్లగొట్టడానికే. నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. అంజలి, నువ్వు ఆగు. లేకపోతే ఏంటమ్మా? 30 ఏళ్లుగా నువ్వు ఈ అనాథాశ్రమాన్ని నడుపుతున్నావు అమ్మా. అభాగ్యులని అన్నం పెట్టి ఆదుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు ఈ రౌడీలు పుట్టి కూడా ఉండరు. ఏయ్, ఏంటి? నిన్ను? నువ్వు ఆగమ్మా. గొడవలొద్దయ్యా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడు జానకమ్మ, మేము రాయబారాలు నడపడానికి రాలేదు. ఇన్నాళ్ళు నువ్వు నడిపిన ఈ అనాథాశ్రమానికి కాలం చెల్లిందని చెప్పడానికి వచ్చాను. ఈ స్థలంలో పెద్ద ఇన్స్టిట్యూట్ కడుతున్నారని ఓనర్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఈ స్థలం మా ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారయ్యా. ఇచ్చారు, రాసివ్వలేదుగా. అప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మీరు ఉండడానికి ఇచ్చారు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నాం. అదెలా న్యాయమయ్యా? ఏయ్, చెప్తుంటే అర్థం కదా? ఆల్రెడీ మా ఓనర్ ఈ ల్యాండ్ అమ్మేశాడు. హైదరాబాద్ లో ఉన్న గీతాంజలి గారు ఈ ల్యాండ్ కొన్నారు. నాలుగే రోజుల్లో పెట్టే బేడ సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మిసెస్ సుష్మా, ఒంగోలు బ్రాంచ్ మరియు గుంటూరు బ్రాంచ్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మేడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా క్లాస్ లో స్టార్ట్ చేయొచ్చు. గుడ్. వాట్ అబౌట్ వైజాగ్ ప్రాజెక్ట్ మిస్టర్ మూర్తి? అక్కడ కూడా అంతా ఓకే మేడం. ఓనర్ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. మీరు భూమి పూజకు ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. వెరీ గుడ్. చిన్న ప్రాబ్లం ఉంది మేడం. వాట్ ప్రాబ్లమా? ఈ గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్రాబ్లమా? నో వే. వైజాగ్ దగ్గరలో మనం కొన్న ల్యాండ్ లో 30 ఏళ్లుగా ఒక అనాథాశ్రమం ఉందట. ల్యాండ్ ఓనర్ సత్యనారాయణ గారి తండ్రి అప్పట్లో ఆ బిల్డింగ్ ఖాళీగా ఉందని వాళ్ళని ఆశ్రమం పెట్టుకోమన్నారట. అదేం పెద్ద ప్రాబ్లం కాదు మేడం. ల్యాండ్ ఓనర్ ఆశ్రమం మ్యాటర్ చూసుకుంటా అన్నాడు. భూమి పూజ టైం కల్లా వాళ్ళని ఖాళీ చేయిస్తామని చెప్పాడు. ఆ ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది ఉంటారు మేడం. అవసరమైతే వాళ్ళకి మనమే ఎక్కడైనా షెల్టర్ ఇవ్వచ్చు కదా? అవసరం లేదు మేడం. భూమి పూజ టైం కల్లా ఓనర్ అందరినీ ఖాళీ చేసిస్తానని గట్టిగా చెప్పాడు. ఓకే, ఇట్స్ అప్ టు హిమ్. ఐ వాంట్ మై ఇన్స్టిట్యూట్ దేర్. దట్స్ ఇట్. ఈ నేళ్లలో ఎప్పుడు రాని కష్టం ఇప్పుడు వచ్చింది. పరిస్థితి చూస్తే చెయ్యి జారిపోయేలా ఉంది.
నా ధైర్యం, నా నమ్మకం రెండు సన్నగిల్లుతున్నాయి. ఒకవేళ ఆ టైంకి వాళ్ళు ఆశ్రమం ఖాళీ చేయకపోతే పెద్ద ఇష్యూ అవుతుందేమోనని డౌట్ గా ఉంది మేడం. ఒకసారి ఆలోచించండి. ఈ గీతాంజలి ఒక్కసారి ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేసింది అంటే అది ఆచరణలోకి రావాల్సిందే. పైగా ఆ వైజాగ్ ప్రాజెక్ట్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. 30 ఏళ్ల మీ కష్టం, 30 మంది భవిష్యత్తు, ఏ దిక్కు లేని వాళ్ళకి అండగా నేనున్నానంటూ నిలబడే ఈ శరణాలయం పోనివ్వనమ్ము. ఆశ్రమంలో ఉండే 20-30 మంది పిల్లల గురించి ఆలోచించి 3000 మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని నాశనం చేయాలంటారా? ఎంత కష్టం వచ్చినా నేను వదలను. దీనికోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను. అట్ ఎనీ కాస్ట్ ఆ ల్యాండ్ లో మనం యూనివర్సిటీ కడుతున్నాం. దట్స్ ఇట్. అందమైన చందమామలో కూడా మచ్చ ఉంటుందేమో కానీ నా గీతులో చిన్న మచ్చ కూడా ఉండదు. ఇక్కడున్న అందరూ ఎలా వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో అని తెలిసిన నీకు నా గురించి మాత్రం ఎందుకు తెలీదబ్బా? మా అమ్మ నన్ను 9 మాసాలు మోసి నన్ను కనింది కదా, మరి తనకి నేను గుర్తులేనా? ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.